వాసుదేవ, అందరికీ నమస్కారం అండి. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎల్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ, ఇప్పుడు మనం ఒక మంచి భాగవతంలోని ఒక మంచి పద్యంతో ప్రారంభిద్దాం. ఈ పద్యంలో అంతరార్థం ఏమిటంటే హరినామ సంకీర్తన విశిష్టత, ముక్తికి మార్గం. పద్యం చదువుదాం. ముక్తి కాంతైకాంత మోహన కృత్యముల్ కేలియై హరినామ కీర్తనముల్. సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ కేలియై హరినామ కీర్తనముల్. మహిత నిర్మాణ సామ్రాజ్యాభిషిక్తముల్ కేలియై హరినామ కీర్తనముల్. బహుకాల జనిత తపఃఫల సారముల్ కేలియై హరినామ కీర్తనం. పుణ్యమూలం అనపాయ పోషకంబు, అభిమతార్థంబు, అజ్ఞాన హరణకరం, ఆగమాంతోపలబ్ధం, అమృత సేవ, ఆర్తశుభములు హరినామ కీర్తనం. హరినామాన్ని కీర్తిస్తే ఎంత ఉన్నతమైన విషయం అనేది ఇక్కడ వర్ణించబడింది అనమాట. ఏంటో చూద్దాం. హరినామాన్ని కీర్తించడం అంటే ముక్తి అనే కాంతతో ఏకాంతంగా గడిపే మధురమైన అనుభవం లాంటిది. ఇది సత్యలోకంలో బ్రహ్మదేవుడు అనుభవించే ఆనందాన్ని, గొప్ప అదృష్టాన్ని మనకి ప్రసాదిస్తుంది. ఈ కీర్తన మోక్షం అనే మహా సామ్రాజ్యానికి పట్టాభిషేకం చేయడం లాంటిది. ఎన్నో జన్మల పాటు కఠినంగా చేసిన తపస్సు వల్ల లభించే ఫలితాల సారాంశమే ఈ హరినామ సంకీర్తన. ఈ నామస్మరణ సకల పుణ్యాలకు మూల కారణం మరియు మనలను ఎప్పటికీ రక్షించే కవచం. ఇది అజ్ఞానం అనే చీకటిని నాశనం చేసి మన కోరికలను నెరవేరుస్తుంది. వేదాంత సారాంశంలో దొరికే అమృతాన్ని సేవించిన అనుభూతిని ఇది ఇస్తుంది. కష్టాలలో ఉన్న వారికి, ఆర్తులకు శుభాలను మరియు శాంతిని కలిగించేది ఈ హరినామ సంకీర్తనే. హరినామ సంకీర్తన ఆధ్యాత్మిక ఉన్నతి, రక్షణ మరియు జ్ఞానం, అంతిమ ఫలం జీవన సాఫల్యం. హరినామాన్ని జపించడమే సమస్త వేదాంత సారం, శాశ్వత ప్రశాంతతకు ఏకైక మార్గం. అందుచేత భాగవతం లేనటి అమృతమైన పద్యాలు ఉన్నాయండి. ఈ పద్యాలు చదివితేనే మనకి భగవంతుడు స్పర్శ కలిగేలా ఉంటాయి. మనం ఒక పద్యం చెప్పుకున్నాం అంతకు ముందు. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుడు, సంశయము పని లేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశపావన వింటే. చేత అంత దివ్యమైనవి అనమాట. అంటే భాగవతం పద్యాలు అర్థం కాకుండానే ఆనందాన్ని ఇస్తాయటండి. శబ్దాలంకారంలో రాయబడ్డాయి. శబ్దాలంకారం అంటే శబ్దం ఉంటేనే ఆనందం కలుగుతుంది, అర్థం అవ్వకపోయినా సరే. ఇంత మధురం అనమాట. భాగవతంలో పద్యాలు, భాగవతాన్ని చదువుకోవడం అనేదే ఎంతో ఎన్నో జన్మల సుకృతం ఉండేది. ఇప్పుడు మనం లెసన్లోకి వెళదాం. మనం కేసెస్ చదువుకుంటున్నాం. ఇక్కడ కొన్ని కేసులు పెద్ద పెద్ద వాళ్ళు, ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న డాక్టర్స్, గ్రేట్ ఫిజిషియన్స్, వాళ్ళు చేసిన కేసులు ఇవన్నీ కూడా కొన్ని మనం 1 by 1 అలా చెప్పుకుంటాం అనమాట. లాస్ట్ క్లాస్ లో కొన్ని చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం ఏంటంటే 5 కేసులు చెప్పుకున్నాం. ఈ 5 కేసుల్లో
ఒకటి ఇగ్నీషియా కేసు. ఈవిడి సిస్టర్ చనిపోయాక విపరీతమైన విషాదానికి గురై అక్కడి నుంచి ఆరోగ్యం పాడైపోయింది. ఆవిడకి ఇగ్నీషియా వేశాక ఆరోగ్యం చక్కపడింది. అదొక కేసు. లాస్ట్ క్లాస్ కి చెప్పుకున్నవి మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత కేసులు ఏమిటంటే తూజా కేసు. ఇతను సొరియాసిస్ ఉన్నది, మొండి సొరియాసిస్, ఎవరికి కనిపించకుండా గ్లోవ్స్ వేసేసుకున్నాడు. అలా కన్సీల్ అంటే దాచేస్తాడనమాట. జీవితంలో ఎన్నో విషయాలను ఎవరికీ తెలియకుండా గోప్యంగా, గుప్తంగా తెలియకూడని విషయాలు ఎన్నో ఉంటాయి. నలుగురికి తెలియకూడని విషయాలు ఎన్నో ఉంటాయండి తూజావాడు. అంచేత తూజా వేసాక ఇతనికి తగ్గిపోయింది. ఇదే మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము. తూజా తర్వాత ఇంకో కేసు చెప్పుకున్నాం. ఏంటంటే అది అరిచేతిలో పులిపిరికాయ, వార్ట్ అండ్ పామ్. అయితే దేవుడు నాకు శిక్ష వేసాడు ఇది అని దేవుడి మీద నమ్మకం పోవడం, ఇలాంటివన్నీ వచ్చినాయి వీడికి. వస్తే యాంటిమ్ క్రూడ్ వేసాక తగ్గిపోయింది. యాంటిమ్ క్రూడ్ కాదు, అనకార్డ్యం వేసాక తగ్గిపోయింది. ఈ ఈ పులిపురికాయ తగ్గిపోయింది, అనకార్డ్యంతో తగ్గిపోయింది. అది కూడా లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏమిటంటే వీరికి మొహం మీద ఫిస్టులా ఉంది. ఫోర్త్ కేసు ఇది. మొహం మీద ఫిస్టులా ఉంటే అందులో బ్లీడింగ్ అయిపోతుంది. ఇతనికి హెమామిలిస్ వేసాక తగ్గిపోయింది. ఎందుచేత హెమామిలిస్ లక్షణాలు ఉన్నాయి. డార్క్ బ్లడ్, ఆ డార్క్ బ్లీడింగ్ అవుతుంది అనమాట. షేవింగ్ చేసేవాడు ముదురు రంగు రక్తం, అది కాక పచ్చి పుండు లాంటి నొప్పి. దీన్ని బట్టి హెమామిలిస్ పడింది. దాంతో ఆ పుండు తగ్గిపోయింది, మొహం మీద ఉండే ఆ ఫిస్టుల అల్సర్ తగ్గిపోయింది. నెక్స్ట్ కేసు ఇంకోటి, ఐదో కేసు ఏమిటంటే సొరియాసిస్. ఇతనికి ఫాస్ఫరస్ తో తగ్గిపోయింది. చూసారని బక్క పలచగా పొడవుగా ఉన్నాడు. ఫాస్ఫరస్ వాళ్ళు అలాగే సన్నగా పొడవుగా ఉంటారు అన్నమాట, లీన్ గా ఉంటారు, చురుగ్గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. అదే కాల్కేరియా కార్బోర్డ్ అయితే బొద్దుగా లావుగా ఉండి స్తబ్దంగా ఉంటారు. కానీ ఆ ఫిజిక్ ని బట్టి కంటే కూడా మెంటల్ సిమ్టమ్స్, జనరల్ సిమ్టమ్స్ మిగతావి కూడా చూసి మంది ఇవ్వడం కరెక్ట్ అనమాట. ఈ కేసులు 5 కేసులు మనం చెప్పుకున్నాం. తర్వాత మనం నెక్స్ట్ కేసులోకి వెళ్దాం. వేళ కేసులోకి, 6వ కేసులోకి వెళ్దాం. 6వ కేసులోకి వచ్చేటప్పటికి ఇదంతా కూడా ఏ ఏ మెటీరియల్ మెడికాలు ఏ పాయింట్స్ మీద బేస్ అయ్యి ఈ మందు వేశారు, ఏ ఏ మెటీరియల్ మెడికాల్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది మెటీరియల్ మెడికల్ బేసిస్ గా కూడా మనం చదువుకున్నాం. కెంటో, ఎలెన్, స్క్యూనోర్స్, బోరిక్, ఈ 3 మెటీరియల్ మెడికల్ ని మనం బేసిస్ గా తీసుకుని చదువుకున్నాం. ఇప్పుడు 6th కేసులోకి వెళ్దాం. 6th కేసులోకి వెళ్తే ఇది 6వ కేసు. ఈవిడికి ఏమిటంటే ఒక అల్సర్ ఉందండి ఇక్కడ. అల్సరేషన్ అనమాట ఇది. అందులోకి థిక్గా చిక్కటి క్రీమ్ లాగా చిక్కటి ద్రవం ఒకటి యూజ్ అవుతుంది. ఇది అల్సర్ కూడా ఎలా ఉందంటే బ్లాకిష్ రెడ్ కలర్ లో ఉంది. దాంతో పాటుగా చాలా మంట, విపరీతమైన మంట, దురద ఇలా ఉంది. ఒక మచ్చలు అణిచివేయడం వల్ల ఈ కురుకులు వచ్చేవి. మిగతా లక్షణాలు ఏమిటంటే వేడి పడతాం ముఖం మీద, అయితే ముఖంపై వేడి కాపడం వల్ల ఉపశమనం. హార్ట్ పేషెంట్ మామూలుగాని బెటర్ బై వార్మ్ అప్లికేషన్ ఆర్సింగ్ వాల్మలు అని కేసు. స్వీట్లు ఇష్టం, ఎగ్స్ ఫ్యాట్ ఇష్టం, ఇలా పెట్టారు. ఏదో ఇండిఫరెంట్ గా ఉంటారు, ఎవరిని పట్టించుకోకుండా, కోపం ఎక్కువగా ఉంటది, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఒక్కళ్ళే ఉండడం ఇష్టం, అది కాక కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఇలా ఉన్నాయి. మెయిన్ గా ఏమిటంటే ఇక్కడ ఇక్కడ
బర్నింగ్ అల్సర్, బ్లాకిష్ రెడ్ అల్సర్. దీన్ని బట్టి అనమాట వేశారు. ఏం వేశారు చూద్దాం. టారెంచులా క్యుబెన్సిస్ 30 ఇచ్చారు. తర్వాత 200 లోకి వెళ్ళారు. ఈ టారెంచులా అనేది సాలిపురుగు అనమాట. ఇది చాలా గ్రేట్ మెడిసిన్ అండి. భయంకరమైన మంట, తట్టుకోలేనంత మంటకి టారెంచులా క్యుబెన్సిస్ పడుతుందండి. భయంకరమైన మంట ఉన్న మందులు కొన్ని ఉన్నాయి. అందులో టారెంచులా క్యుబెన్సిస్ ఒకటి, యాంథ్రసినం ఒకటి, ఆర్సెనికం ఆల్బమ్ ఒకటి. సల్ఫర్ మంటలు అయ్యి కొంచెం పర్వాలేదు. ఈ 3 మంటలకి అయితే తట్టుకోలేక దొల్లేస్తారు, అంత భయంకరమైన మంట. ఈ టారెంచులా క్యుబెన్సిస్ పడింది అన్నమాట. ఎందుకంటే టారెంచులాలో 2 మందులు ఉన్నాయి. టారెంచులా హిస్పానా ఒకటి, టారెంచులా క్యుబెన్సిస్ ఒకటి. టారెంచులా హిస్పానా ఎక్కువ మెంటల్ సిమ్టమ్స్ అండి. కుదురు ఉండడు అసలు, డాన్సింగ్, ఈ మైకేల్ జాక్సన్ టైప్ అనమాట. ఎలా మూమెంట్స్ ఎలా తీసుకుంటాడో తెలియదు, అంతలా అబ్రప్ట్ గా డాన్స్ చేస్తూ ఉంటాడు. దీంతో పాటుగా కొంత డిస్ట్రక్టివ్ మైండ్, విధ్వంసక మనస్తత్వం, కన్నింగ్ ఫెలో. కన్నింగ్ అంటే ఎలా ఉంటదంటే, బస్ స్టాండ్ లో రష్ గా ఉందనుకోండి, బస్సు ఎక్కడానికి ఏం చేస్తారని నెక్క బెల్ట్ పెట్టేసుకుంటాడు. అయ్యో పాపం మెడ బెణికిందని చెప్పి అందరూ పక్క దప్పుకుంటారు, తుర్రుమని లోపల దూరేస్తారు. అక్కడ డ్రైవర్ దగ్గర నెక్క బెల్ట్తో కూర్చుంటాడు. అమ్మో వెనకాల ఉంటే కొంచెం డిస్టర్బ్ అవుతాడు, నా దగ్గర కూర్చున్నాడని సింపతి చూపిస్తా ఉంటాడు. ఎక్కడ ఆఫ్ చేయమంటే అక్కడ ఆఫ్ చేస్తాడు, దిగేస్తాడు. అలాగే ఉంటుంది అనమాట. ఆఫీసులో నెక్క బెల్ట్ పెడతాడు. ఎవరండి? టాలెంచులా హిస్పానా అని చెప్పింది. మెంటల్ సిమ్టమ్స్ చాలా పెక్యులియర్ గా ఉంటాయండి. ఆఫీసులో నెక్క బెల్ట్ పెడితే ఎక్కువ పని చెప్పరు. ఇంటికి వచ్చాక నెక్క బెల్ట్ తీసి కొడుకుని వేసుకుని వైపుని వేసుకుని సినిమా పోతాడు. అలా ఉంటది అంతా. టారెంచులా హిస్పానా. ఇది టారెంచులా ట్యూబెన్సిస్. అయితే ఇందులో అంత పేతాళ్యం ఉంటదండి, అందులో అంత మనస్తత్వం ఉంటది అనమాట అండి. కొంచెం డిస్ట్రక్టివ్ మైండ్, చాలా ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్ అందరూ అందులో ఉంటారండి. అందరిని కొట్టేయడం, అన్ని పాడు చేసేయడం, ఇలా ఉంటారు. ఆటిజం, అంటే ఐ కాంటాక్ట్ ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకునే టారెంచులా క్యూబెన్సిస్ లో పేథాలజీ ఎక్కువ ఉంటుందండి. అంటే టిష్యూస్ పాడైపోవడం, ఓ పుళ్ళు అయిపోవడం, కార్బంకులు, మెడ మీద ఎంత పుండు, భయంకరమైన మంట, ఇలాంటి అంటే టారెంచులా క్యూబెన్సిస్. ఆఖరికి మరణ వేదన తగ్గించును అంటే ఏంటంటే సుఖ మరణం అన్నమాట. లాస్ట్ స్టేజ్ లో ఏం చేస్తారంటే అలా 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 విపరీతంగా బాధపడిపోతుంటారు. ఇంకా చనిపోయే పరిస్థితి అనమాట అది. ఏ, ఇంకా చనిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేని పరిస్థితి అది. ఏజ్డ్ పీపుల్ కానీ, ఏదైనా అడ్వాన్స్డ్ క్యాన్సరస్ కండిషన్స్ కానీ, ఇంకా రికవరీ లేదన్న కేసుల్లో ఆ, విపరీతంగా గోల 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 పెట్టేస్తారు. ఇప్పుడు ఈ మందు వాడిని యత్నేసియా అంటారండి. వాడు అంటే చనిపోయి ఒక ఒక రోజులో చనిపోతాడు అనుకోండి, బాధ లేకుండా చనిపోతాడు. బాధ లేకుండా చనిపోతాడు అనమాట ఈ మందు వేసాక. అంత గొప్ప మెడిసిన్ అంటే. అలాగే ఫైలేరియాలో బాగా పుండడిపోయి ఎర్రగా అయిపోయి మండిపోతుంది అనుకోండి, అప్పుడు టారెంచులా క్యుబెన్సిస్ వేస్తారు. అలాగే వెనకాల మెడ మీద ఇంత కార్బంకులు వచ్చి మధ్యలో కన్నం ఉంటదండి. పెద్ద కన్నం మధ్యలో ఉంటది, అసిస్టెంట్ లాగా చుట్టూరు కన్నాలు ఉంటాయి. ఆ కార్బంకుల్లో బర్నింగ్ విపరీతంగా ఉంటే టారెంచులా క్యుబెన్సిస్ వేస్తారు. మరి అంత పేదాలు ఏమిటంటే, క్యూబా నుంచి అది తెచ్చేటప్పుడు గ్లాస్ బాటిల్లోనూ ఆ సాలిపురుగు చనిపోయింది. చనిపోయిన సాలిపురుగుని నూరేసి మందు తయారు చేసేసారు. దాంతో దాని ప్రూవింగ్స్ అంతా కూడా పేతాలజీయే. ఇంకా అలాగే మెయింటైన్ చేస్తున్నారు ఆ డ్రగ్ తయారీని. చాలా గ్రేట్ హీలర్ అండి ఈ మందు. అలాగే టారెంచులా యాంత్రసినం కూడా అంతే. బర్నింగ్ లో విపరీతమైన మంట. డయాబెటీస్ లో కొన్ని అల్సర్స్ వాటిల్లోనూ మండిపోతా ఉంటే అది వేస్తే తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. షుగర్ పేషెంట్లకు కాళ్ళు మంటలు విపరీతంగా ఉంటాయి. అలాగే ఒక చిన్న చక్కట్లాగా వచ్చి ఆ పుండడిపోయి విపరీతమైన మండిపోతా ఉంటుంది. టారెంచులా వేస్తే యాంత్రసనం యాంత్రసనం వేస్తే చాలా బాగా పనిచేస్తుంది, తగ్గిపోయారు.
ఇక్కడ ఈ కేసులో ఏమిటంటే ఆ ఆ బ్లాకిష్ రెడ్ గా ఉండడం ఆ పుండుకి వేసారనమాట. వేస్తే తగ్గిపోయింది ఈ పుండుకి, ముఖం మీద ఉన్న పుండుకి. మంట ఇక్కడ మెయిన్. తర్వాత కలర్, బ్లాకిష్ రెడ్, మంట, ఈ రెండునండి మెయిన్. తర్వాత వేడి కాపడం వల్ల ఉపశమనం మూడో పాయింట్. ఇక్కడ మెటీరియల్ మెడికల్ అండి. ఎలెన్ బోరిక్ ఏం చెప్పారు, కెంట గారు ఏం చెప్పారు? ఇండికేటెడ్ ఫర్ బాయిల్స్, అల్సర్స్ విత్ ఇంటెన్స్ పెయిన్ అండ్ ఏ డార్క్ బ్లూయిష్ పర్పుల్ అపియరెన్స్, బర్నింగ్ ఇన్ స్పాట్స్, బెటర్ బై వారంతో మండిపోతా ఉంటది, వేడి వేడిగా పైన కాపర పెట్టుకుంటా ఉంటాడు, ఆర్సనిక్ ఆల్బమ్ లాగా. ఆర్సనిక్ ఒక్కటే అనుకుంటాం దాన్ని విచిత్రంగా ఉందని చెప్పి. టాలెంట్ క్యూబెన్సిస్ కూడా. కెంట్ గారు ఏమన్నారంటే దీని గురించి, ప్రొఫౌండ్ రెమెడీ టు పాలియేట్ అండ్ రిలీవ్ ఎక్స్ట్రీమ్ సఫరింగ్ అండ్ టాక్సిక్ యాబ్సెసెస్ ఇన్ మ్యాలిగ్నెంట్ కండిషన్స్. క్యాన్సర్ పుండు వచ్చి ఆ పుండు పెద్దది అయిపోయింది, విపరీతంగా బాధపడిపోతున్నాడు. యాంత్రక్షణం వేస్తే, టారెంచులే వేస్తే చాలా బాగా తగ్గిపోతుంది బర్నింగ్. ఇక్కడ 90 to 95% క్యూర్డ్ విత్ ఇన్ 1 year. 1 year లో తగ్గిపోయింది. స్కిన్ రిటర్న్ టు నార్మల్ కలర్ ఈ పేషెంట్ కి. నెక్స్ట్ కేసులో చూద్దాం. ఇంకా ఈ కేసులో డిస్కషన్ ఉంది. ఆ డిస్కషన్ అంటే ఇది సిమ్టమ్స్ తీసుకున్నారు. బర్నింగ్ ఇన్ స్పాట్స్, బెటర్ బై వారం అప్లికేషన్. ఇది టారెంచులా సిమ్టమ్. ప్రికింగ్ పెయిన్, ఇచ్చింగ్, అల్సర్స్ బ్లాక్ టైంట్, నల్లగా అయిపోతాయి. డార్క్ కలర్ విత్ ఇచ్చింగ్ అండ్ బర్నింగ్, అగ్రవేషన్ నైట్, కాన్స్టిపేషన్, పుట్టిడ్ వాటర్, మలంలో తీవ్రమైన దుర్వాసన, ఇండిఫరెంట్, ఇంట్రోవర్టెడ్, యాంగ్రీ, టాకిటివ్. ఇండిఫరెంట్, ఇంట్రోవర్టెడ్ ఉంది, వాడు మాట్లాడాలనుకున్నప్పుడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. పూర్ కాన్సన్ట్రేషన్, వూండ్స్ టేక్ టైమ్ టు హీల్. చూసారండి, ఏదైనా దెబ్బ తగిలితే మానడానికి చాలా లేట్ అయిపోతుంది. అగ్రవేషన్, కోల్డ్ బేజింగ్, ఎమ్యులేషన్, వారం వాటర్ ఆన్ ఫేస్, మౌత్ అల్సర్స్, హెడ్ బర్నింగ్, హీట్ అండ్ వెర్టిగో, లెఫ్ట్ సైడెడ్ హెడేక్. స్లీప్ ఆల్వేస్ ఫీల్స్ స్లీపీ, ఎప్పుడు నిద్ర వస్తున్నట్టుగా ఉంటది. అతను ముందు వైట్ స్పాట్ కి మందు ఏదో వేసుకున్నాడు. అప్పటి నుంచి జ్వరం, తలనొప్పి, జలుబు, కురుపులు రావడం మొదలెట్టాయి. అక్కడి నుంచి ఎల్లో యూరిన్ ఇలా అవడం మొదలెట్టింది. అలాగలాగలాగా తేడా వచ్చేసింది అంతే. ఇంకా సప్రెషన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇది టారెంచులా క్యూబెన్సిస్ కేసు. టారెంచులా క్యూబెన్సిస్ తర్వాత నెక్స్ట్ కేసు. ఇవంతా ఆ కేసే. మీకు నోట్స్ ఎలాగ పెడతాను కనుక నోట్స్ ఎలా చెక్ చేసుకోండి, వెరిఫై చేయండి ఒకసారి. నెక్స్ట్ కేసులోకి వెళ్దాం. 7th కేసు. ఇది పువ్వు కంచి ఉంది పెది మీద. ఇది ఫ్రెష్ లైపోమా, లైపోమా. అయితే ఇతను హార్డ్ పెయిన్లెస్ మూవబుల్ లైపోమా అండ్ రైట్ అప్పర్ లిప్. ఇక్కడ లైపోమా పువ్వు కంచి ఉంది. 1 year అయింది వచ్చి. అయితే ఇతని లక్షణాలు ఏంటి మరి, ఏంటి బేసిస్ గా తీసుకున్నారు మందుకి అంటే, కప్పబడిన భాగాల్లో విపరీతమైన చెమట పట్టి తీవ్రమైన నీరసం. అది కాక ఏంటంటే ఆ ఫోర్క్ స్ట్రీమ్ యూరిన్, మూత్రం 2 పాయలుగా విడిపోతుంది పోసుకునేటప్పుడు. అంటే స్వల్ప విషయాలను అనుకుంటామండి, అందులో డ్రగ్ డిసైడ్ అయిపోద్ది. అకేషనల్ ఫోర్క్ స్ట్రీమ్ యూరిన్. చలి పడదు కానీ ఆరుబయట గాలి ఇష్టపడతాడు. చేదు, ఆకుకూరలో ఇష్టం ఉండదు. స్వీట్లు, ఉప్పు, మాంసం, మీట్ అంటే ఇష్టం. శుభ్రంగా ఉంటాడు, మృదువుగా ఉంటాడు. అయితే రహస్య స్వభావం.
సీక్రెటివ్, విషయాలు దాచిపెట్టడం, అబద్ధాలు చెప్పడం, దెయ్యాలంటే భయం, ఇలా ఉంది. ఇది ఆ అబ్బాయి యొక్క కేసు. తూజా వేశారు, తూజా యాక్సిడెంటాలు 30 వేశారు. అలా పొటెన్సీ పెంచుతూ 10 వేశారు. ఇది ఈ పిక్చర్ ఎందుకు ఇచ్చారంటే సీక్రెటివ్, రహస్యం ఎక్కువ లోపల ఉంటుంది, బయటికి ఏమి తెలియనివాడు. మొహంలో కానీ కళ్ళల్లో కానీ ఏం భావాలు ఏమి రాకుండా ఉంటాడు. అసలు ఏమి లేదన్నట్టు లోపలే ఉంటది మొత్తం అంతా. సీక్రెటివ్ అంటారండి, సీక్రెటివ్ లో తూజా ఉంటుంది. ఇంకా మామూలుగా కణుతులు, మాంసం పెరుగుదలకు ప్రధానమైన మందు. మూత్రం 2 దారులుగా రావడం. కెంట గారు ఏమన్నారండి? స్వెట్ ఓన్లీ ఆన్ అన్కవర్డ్ పార్ట్స్. అన్కవర్డ్ పార్ట్ అంటే చొక్కా ఉన్నది, చొక్కాలో ఉండదు చెమట, బయట ఓపెన్ గా ఉన్నప్పుడు చెమట పడుతుంది. యునీక్ ఎరప్షన్స్ ఆన్ కవర్డ్ పార్ట్, కానీ లోపల మాత్రం పొక్కులు అయ్యి ఉంటాయి, బయటికి కనపడదు. సీక్రెటివ్ నేచర్ అండ్ డెల్యూజన్ టు హైడ్ ట్రూ సెల్ఫ్. ట్రూ సెల్ఫ్ అంటే తన ఒరిజినాలిటీ లోపల ఉంటుంది, బయటికి తెలియదు. రహస్య రహస్య స్వభావం. ఇది తూజా అన్నమాట. తూజా వేసాక 20 నెలల చికిత్స తర్వాత ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా పూర్తిగా నయం. దీనికి సంబంధించి ఇక్కడ మనకి హెమామిలిస్, ఫాస్ఫరస్, టారెంచులా, తూజా ఈ కేసులు మనం చెప్పుకున్నాం. ఇది రక్తం కారే ఫిస్టుల, ఫేషియల్, ముదురు రంగు రక్తం హెమామిలిస్. మొండివాడు జారి గలవాడు అని ఉంది హెమామిలిస్ కి. హెమామిలిస్ కి ఇంకొక లక్షణం ఉందండి. అదేమిటంటే నాకు ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వట్లేదు వీళ్ళు, నాకు రెస్పెక్ట్, సరి అయిన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది హెమామిలిస్ కి. నెక్స్ట్ అండ్ ఫాస్ఫరస్ లో కొద్దిగా సొరియాసిస్. గోకితే రక్తం అంటే ఈజీలీ బ్లీడ్స్ మన ఫాస్ఫరస్ లో బ్లీడింగ్ ఈజీగా అయిపోతుంది. బ్లీడింగ్ అయితే ఇంక కట్టాడుతుంది, ఇంకా అలాగే అయిపోతానే ఉంటుంది. బ్రైట్ రెడ్ బ్లడ్. సున్నితమైన స్వభావం. మనిషి సున్నితమే, మనసు సున్నితమే ఫాస్ఫరస్. కొంచెం యాంగ్జైటీగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు, సెన్సిటివ్గా ఉంటాడు. టారించులా వచ్చేటప్పుడు ఏమైందంటే అల్సర్. క్రీమ్ రాశాడు, క్రీమ్ రాసింది ఆవిడ, రాశాక అది ఎలా మారిపోయింది. తర్వాత ఇక్కడే కదా బ్లాకిష్ రెడ్ కలర్, బర్నింగ్. టారించు దాంట్లో ఒక మంట అండి. ఆర్సనిక్ ఒకటి, టారించులా ఒకటి, యాంత్రసనం ఒకటి, ఇవన్నీ మంటకి చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్ అన్నమాట. తూజాదేవుడికి వచ్చి ఆ పిల్లాడు పెదిం మీద కంతి, పువ్వు కంతి. మూత్రం 2 దారులు కావడం, రహస్య స్వభావం. ఫాస్టిడియస్ అంటే ఏది నచ్చదనమాట. కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైందంటాడు, తక్కువైందంటాడు, అది నచ్చిందంటాడు, ఇది నచ్చలేదంటాడు. అలా భోజనం దగ్గర కానీ అన్నిటిలోనూ కూడా చాలా ఏది నచ్చదన్నది బాగా ఎక్కువ అండి. ఒక రకంగా సాటిస్ఫై చేయలేము. అదే తూజ. వీళ్ళందరికీ కూడా ఈ మందులు పడ్డాక చాలా బాగా రిలీఫ్ వచ్చేసింది, బాగా తగ్గింది. అంటే ట్రీటింగ్ ది పేషెంట్ అంటే ఓవరాల్ గా అన్ని సిమ్టమ్స్ తీసుకోవాలి, నాట్ జస్ట్ ది ప్యాథాలజీ. ప్యాథాలజీ కదండి, లక్షణాలు తీసుకోవాలి, పేషెంట్ మొత్తం లక్షణాలు. పెది మీద పువ్వు కంతి మనం చెప్పుకున్న కేసే. కెంట గారు ఏమన్నారు కెంట లెక్చర్స్ లో? కోర్పుడు స్ట్రీము, కన్సీల్ అండ్ లై, అబద్ధాలు కూడా ఆడతాడు. కన్సీల్ అంటే రహస్యం చెప్పడం ఎవరికని, అబద్ధాలు కూడా ఆడతాడు. నీట్ గా క్లీన్ గా ఉండడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఆర్సనిక్ ఆల్బమ్ క్రానిక్ తూజ. ఆర్సనిక్ ఆల్బమ్ చాలా నీట్ గా ఉంటాడండి, ఫాస్టిడియస్. ఏది నచ్చదు, పట్టాన్ని ఏది నచ్చదు. ఫోటో తగిలింతే వాడే తగిలించాలి. మనం తగిలించి ఎక్కడో ఒక పిసరు వంకరగా కనపడితే మన ఏది వంకర అతనికి తెలుస్తుంది.
ఆర్సెనిక్ వాళ్ళం అంత నీట్నెస్ అంత ఏది నచ్చకపోవడం. ఫాస్టిడియస్ అంటే అర్థం ఏది నచ్చదు. ఇంకా తనకే మరి తనంతట తానే చేసుకోరు అన్ని పనులు. టవల్ ఆరేస్తే రెండు కొసలు అలాగ సమంగా ఆరేయాలి. దుప్పటి మా మంచం మీద ఉంటే అది చక్కగా ఇటు అటు కూడా రెండు ఈక్వల్ గా ఉంటారు. అంత పర్టికులర్ గా ఉంటారండి. ఉండి ఆఖరికి ఫోటో కొంచెం ఇలా ఒరిగి ఉంటే రాత్రి పడుకున్నప్పుడు ఎంత నిద్ర వచ్చేస్తున్నా సరే లేచిపోయి ఆ ఫోటోని సరిచేసి మళ్ళీ పడుకుంటారు. లేకపోతే నిద్రెక్కదు. రెస్ట్‌లెస్ వెన్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ ప్రాపర్ ప్లేస్. అలా ఉంటది ఆర్సెనిక్ వాళ్ళతో. ఆర్సెనిక్‌కి తూజ దాని ఆర్సెనిక్‌కి గ్రాండ్ ఫాదర్. క్రానిక్ ఆఫ్ ఆర్సెనిక్ ఈజ్ తూజ. అయితే ఆర్సెనిక్ వాళ్ళు తెలిసిపోతారో వీళ్ళకి ఎవరికీ దొరకరు ఇంక. మాస్టర్ అన్నాడు తూజాని, చాప కింద నీరు అన్నాడు. అంటే వైఫ్‌ని తిట్టేస్తా ఉంటాడు ఓ పక్క నుంచి. ఎవరో ఫ్రెండ్ వస్తాడు. గబాన్ తలుపు తీసి వైఫ్‌ని నవ్వుతో పిలిచి, ఇంగో సరస్వతి నేను అన్నాను గదా! మా ఫ్రెండ్ అన్నాను గదా! మేమిద్దరం చాలా క్లోజ్ అని చెప్తా ఉంటాను గదా! అని వాడొచ్చాడు ఈవేళ. మనం పార్టీ చేసుకుందామా ఈవేళ? అంటే పొద్దుటి నుంచి చాలా స సంతోషంగా ఇద్దరు కాలక్షేపం చేస్తున్నట్టుగా అనిపించదు చూసేవాడికి. ఆ! ముందు 5 నిమిషాల ముందు దాకా తిడతానే ఉన్నాడు. ఇంత మొహంలో ఫీలింగ్ చూసి సడెన్‌గా మారిపోతాయన్నమాట. మారిపోయి దొరకరు ఎవరికీ. అదంతా రహస్య జీవితం అన్నమాట పూజారి. లోపల ఉంటది మొత్తం అంతాను. బయటికి ఏముండదు. చాలా మందిని మనం చూస్తా ఉంటాం ఇలాగా. అయితే ఏంటంటే అది వ్యాధి అని తెలియాలి. చెడ్డవాళ్ళని అనుకోకూడదు. ఎవరు చెడ్డవాళ్ళు లేరండి. వ్యాధులున్నాయి తప్ప వ్యాధి గల ఓ మనిషి ఉన్నాడు తప్ప చెడ్డవాళ్ళంటూ ఎవరు లేరు. ఆ లేయర్ దాటి లోపలికెళ్తే అంతా గాడ్ మైండెడే. ఆ ఎదర్ లేయర్‌కే మందు. ఆ మందు వేస్తే వాళ్ళ మార్పొస్తది. అలా మారినోళ్ళు చాలా మందున్నారు. ఎప్పుడైనా మనం ఆ విశేషాలు చెప్పుకోవాలి. సూజా కేసు అండి. సూజాని మెటీరియల్ పరంగా ఇక్కడ రాశారు. డాక్టర్ కెంట్ బోరిక్ strongly justify this for physical symptoms, noting Thuja is prime remedy for fleshy excrescences, polypi, tubercles, warts అంటే పెరుగుదల. బోరిక్ ఏమన్నా అంటే యూరినరీ స్ట్రీమ్ స్ప్లిట్ అండ్ స్మాల్. అలాగే స్వెట్ ఓన్లీ ఆన్ అన్కవర్డ్ పార్ట్ ఆర్ ఆల్ ఓవర్ ఎక్సెప్ట్ హెడ్. ఆల్ ఓవర్ ఉంటది ఎక్సెప్ట్ హెడ్. అలా కొన్ని పార్షియల్ స్వెట్టింగ్ అనమాట సూజాలు. ఇదంతా మెటీరియల్. అంటే మనం రూబ్రికన్ పాయింట్స్ చూస్తున్నాం. మెటీరియల్ పరంగా కూడా దాన్ని జస్టిఫై చేసుకుంటున్నాం అనమాట. రెండు రకాలుగా కూడా. ఇక్కడ మళ్ళీ కొన్ని కేసుల్లోకి వెళ్తున్నాం. ఈ కేసులు ఏమిటంటే డయాబెటిస్ తగ్గిపోయిన కేసులు ఉన్నాయి. స్కిన్ డిసీజెస్ ఓకే. డయాబెటిస్ కూడా తగ్గిపోయిన కేసులు ఉన్నాయి. ఈ కేసులో ఈయన టీచర్. కేసు నెంబర్ 8 అనమాట. ఈయన టీచర్. ఏదో 55 ఇయర్స్ షుగర్ పేషెంట్ మధుమేహం. విపరీతమైన నీరసం. ఇంకా లోపలికి వెళ్ళి హిస్టరీలోకి కేస్ షీట్ అంతా రాసేలోకి ఏమైందండి 6 years ago his only son died. The health collapse and diabetes followed. This incident intense grief. Diabetes followed this intense grief and mental shock. విపరీతమైన విచారం మానసికంగా షాక్ తినేశాడు. ఈ రెండింటి తర్వాత ఇంక డయాబెటీస్ వచ్చేసింది. అది పరిస్థితి. మనం ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. మరి తను ఎలా బ్యాక్గ్రౌండ్ ఇదిని ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్నది ఇది. ఇప్పుడు ఎలా ఉన్నాడండి? ఉదాసీనత, ఇండిఫరెంట్, ఒంటరిగా ఉండడం, ఇంట్రోవెర్ట్. అంటే తనలో తనే ఆలోచన తప్ప ఇంక బయటకి ఏం మాటలు ఇంకా. జ్ఞాపక శక్తి క్రమంగా తగ్గడం, గ్రాడ్యువల్ మెమరీ లాస్ ఇవన్నీ వచ్చేసాయండి. కానీ తనకు హోమియో మెడిసిన్ పడ్డాక డయాబెటీస్ తగ్గిపోయింది. ఏం మందు అది? యాసిడ్ ఫాస్. యాసిడ్ ఫాస్ 200 వేశారు.
ఇది ఎలాగండి? కొన్ని లక్షణాలు. పేషెంట్ దగ్గర నుంచి తీసుకున్న లక్షణాలు. రాత్రిపూట అధికంగా మూత్రం రావడం, మూత్రం పోసిన తర్వాత మంట. బోరిక్ ఇంటిమేట్‌గా చూడండి. డయాబెటిస్, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అట్ నైట్, ప్రిసీడెడ్ బై యాంగ్జైటీ అండ్ ఫాలోడ్ బై బర్నింగ్. ముందు యూరిన్ వచ్చే ముందు ఏదో కంగారుగా ఉన్నట్టు ఉంటదట. పోసుకున్న తర్వాత మండుతూ ఉంటదట. ప్రిసీడెడ్ బై యాంగ్జైటీ, ఫాలోడ్ బై బర్నింగ్. బోరిక్ గారు మెసేజ్ పెట్టారు. అలాగే ఏదైనా లక్షణం ఇంకోటి అంటే లెగ్స్ ట్రెంబుల్ వాకింగ్. నడిచేటప్పుడు కాళ్ళు వణుకుతూ ఉంటాయి. స్టంబుల్స్ ఈజీలీ, ఇలా తూలిపోతా ఉంటాడు. నడుస్తున్నప్పుడు కాళ్ళు వణకడం, సులభంగా తడబడడం. బోరిక్ మెడికల్లోనే ఏముందండి? గ్రేట్ డెబిలిటీ, నీరసం. స్టంబుల్స్ ఈజీలీ అండ్ మేక్స్ మిస్స్టెప్, అడుగు తడబడతా ఉంటారు. కొడుకు మరణం తర్వాత వ్యాధి మొదలైంది. ఎలెన్స్కీ నోట్స్ ఏమని రాశారండి? ఎయిల్మెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్. గ్రీఫ్ అంటే అత్యధిక మానసిక విచారం. షారో. లిస్ట్లెస్ అంటే ఏం పట్టించుకోకపోవడం. దేని మీద లేదు ఇంకా అతనికి. ఏమి పట్టించుకోవాలని లేదు. లిస్ట్లెస్. ఎపథెటిక్. ఎపథీ అంటే నిర్లిప్తత అనమాట. ఇండిఫరెంట్, ఇవన్నీ ఒకే రకం పదాలు. లిస్ట్లెస్, ఎపథెటిక్, ఇండిఫరెంట్ టు ది అఫైర్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఎన్నో లావాదేవీలు ఉంటాయి, ఇంట్లో కార్యక్రమాలు ఉంటాయి, ఏటి మీద లేదు. ఇవన్నీ కట్ అయిపోయింది మైండ్. ఒక నిర్లిప్తగా అయిపోయింది కొడుకు మరణం తర్వాత. అదే ఎయిల్మెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్ సార్. యాసిడ్ పాస్ 200. రైతులకు ఏమైందండి? అద్భుతమైన మార్పు. ఏదో షుగర్ బాగా హై షుగర్ లెవెల్ కల్లా మళ్ళీ నార్మల్గా వచ్చిందని చెప్తున్నారు నాకు ఇక్కడ. అంటే షుగర్ 90 to 120, ఫాస్టింగ్ నార్మల్ కదా. అద్భుతమైన మార్పు. 1990 నాటికి రక్తంలో చక్కెర స్థాయి 95 mg% పడిపోయింది. పూర్తిగా సాధారణ స్థితికి చేరుతాం. రోగి శారీరక నీరసం, మధుమేహం నుండి సంపూర్ణంగా కోలుకుంది. అక్కడ మనకి సరిగ్గా టచ్ అవ్వాలన్నమాట మనకి ఆ పాయింట్. అంటే రొటీన్ గా గుర్తుపెట్టుకోకూడదండి ఏ కేసులని. వచ్చిన ప్రతి కేసు కొత్త కేసు కింద తీసుకోవాలి. తీసుకొని నోట్ చేసుకోవాలి, పట్టుకోవాలి మనిషి. నెక్స్ట్ కేసు, ఈ బాబు కేసు అన్నప్పుడు ఇతను 6 years. ఇతనికి ఏంటంటే డెర్మటైటిస్ 6 నెలలు బట్టి. సిన్స్ 6 months ఆఫ్ ఏజ్. అతనికి 6 నెలల వయసు ఉందనగా వచ్చింది ముఖం మీద 6 ఏళ్ళు ఇక్కడ. అయితే ఏం చేశారు? కురుపులు రావడం, ఎరప్షన్, చీము రక్తం, పస్సు బ్లడ్, పెచ్చు కట్టడం, క్రస్ట్స్, తర్వాత గోకడం, స్క్రాచింగ్, మళ్ళీ రక్తం రావడం, బ్లీడ్ అగైన్. దీంతో ఏమైందంటే అలాగా అకాంపైడ్ బై క్రానిక్ ఫ్రోజీ మ్యూకస్ డయేరియా. దీంతో పాటుగా విరేచనాలు, ఏదో నొరగలాగా జకట విరేచనాలు, ఇలాగ అయిపోతుంది. ఈ కుర్రాడు కొంచెం కోపం ఉంటుంది, మొండితనం, చీకటంటే భయం, దెయ్యాలంటే భయం. సింపథెటిక్, ఏదైనా అంటే ఓ ఏడ్చేస్తాడు. క్రైస్ వెన్ రిప్రిమెంటెడ్. రిప్రిమెంటెడ్ అంటే చివాట్లు పెట్టడం. ఎవరిని కొంచెం ఏమన్నా అన్నారంటే ఏడ్చేస్తాడు. క్రయింగ్ అంటే ఏడు. ఇది కేసు. మరి అలాగా ఇక్కడ ముందు ఏం చేశారంటే ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి వేస్తుంటారు కదా, కార్టిజోన్ సల్ఫర్ వేశారు. వేస్తే పని చేయలేదు, తగ్గలేదు. అయితే ఇక్కడ క్లినిక్ లో ఒక లక్షణం గమనించారు. నెమ్మదిగా రుద్దితే హాయిగా అనిపించడం. వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే ఇలాగ పాముతుంది ముఖం మీద. ఏంటంటే దాన్ని ఏమంటారు? జెంటిల్ రబ్బింగ్. ఆ జెంటిల్ రబ్బింగ్ ఇక్కడికి మొత్తం టర్నింగ్ పాయింట్. కేసు మొత్తం తిరిగిపోయింది. చేత ప్రోటాన్ టిక్ గానే మందు వేశారు. 30 వేసారు, తర్వాత 200 వేశారు. దీంతో పాటు విరేచనాలు కదండి. సిమ్టమేటిక్ వాటర్ ఇస్ టూల్ ఆఫ్టర్ మీల్స్ వర్స్ డ్రింకింగ్ హాట్ మిల్క్.
బ్లాక్ మెటీరియల్ ఏముందంటే సడన్ ఇవాక్యువేట్ ఇన్ వన్ గస్ట్. ఇది ఒకటి ప్రోటాన్ అందరూ గుర్తుపెట్టుకుంటారండి. విరేచనాలు ఎవరికి విరేచనాలైనా సరే ఒకేసారి అయిపోద్ది మొత్తం మోషన్ అంతా, ఏదో కోడి విరేచనం లాగా. దాన్ని ఎక్కువగా అది ఒకటే పాయింట్ కింద మనం వైద్యం చేస్తూ ఉంటాం. ఎప్పుడు మోషన్ చదువుతుంటే సడన్ గా ఒక గస్ట్లో అలాగ అయిపోతే ప్రోటాన్ వెంటనే తగ్గిపోతుంది. అది ఒకటే కాకుండా ఎన్నో లక్షణాలు దాంట్లో ఉంటాయి. మొత్తం అంతా ఒక దాన్ని ఏమంటారంటే ఒక వ్యక్తి ప్రోటాన్ అనేది ఆయనే అతను ఒక వ్యక్తి. ఆ వ్యక్తిగా భావం చేసి చదువుకోవాలి. ఆ వ్యక్తికి విరేచనాలు అయితే ఇలాగవుతాయి. ఆ వ్యక్తికి మొహం మీద వస్తే రుద్దుకుంటే బాగుంటది. మెల్లిగా ఇలా రుద్దుకుంటే జెంటిల్ రబ్బింగ్ అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. నెమ్మదిగా రుద్దితే హాయిగా అనిపిస్తుంది. ఏంటి అలా రుద్దుతుంది అని అనుకున్నాను, కానీ మెడికల్ రుద్దులకి అది ఉంది మరి. ప్రోటాన్ లో మంది ఇచ్చాక అద్భుతమైన మార్పు కనపడింది. ముఖం మీద కురుపులన్నీ తగ్గిపోయి ముఖం పూర్తిగా క్లియర్ అయింది. మెడ దగ్గర ఉన్న గ్రంథుల వాపు కూడా తగ్గిపోయింది. సంపూర్ణంగా కోలుకున్నాడు. అది నెక్స్ట్ కేసుకి వెళ్ళిపోదాం. పెద్ద ఆయనకి 71 years. ఏమైంది? షుగర్ పేషెంట్. కాళ్ళు మంటలు, బర్నింగ్ ఇన్ లెఫ్ట్ లెగ్, నీరసం, అరికాళ్ళలో మంట, చల్లటి ఉపశమనాలతో బాగుంటది. కోల్డ్ అప్లికేషన్, వేడి ఆవిర్లు వచ్చేస్తున్నాయి. అయితే మనిషి ఎలా ఉంటాడు అంటే బట్టలు చిరిగిపోయినా పెద్ద పట్టించుకోవట్లేదు. వేదాంతం మాట్లాడుతూ ఉంటాడు. ఆ పురాణాలు ఈ పురాణాలు, ఆ మనిషి ఉన్నప్పుడు ఏంటి, పోయిన తర్వాత ఏంటి, ఇలా వేదాంత ద్వారా అంతా ఉంటుంది. అందులో ఆ గ్రంథంలో ఏం చెప్పారు, ఈ గ్రంథంలో ఏం చెప్పారు. చిరిగిన బట్టలు వేసుకునే తత్వవేత్త, ర్యాకెడ్ ఫిలాసఫర్ అంటారు. అలా మాట్లాడుతూ ఉంటారండి. చిరిగిన బట్టలు అంటే మనిషి ఆ ఎలా ఉన్నా పట్టించుకోవడం అనమాట. స్వార్థపరుడు, సెల్ఫిష్. దేవుడి గురించి తత్వశాస్త్రం మాట్లాడడం, ఫిలాసఫైజెస్ అబౌట్ గాడ్, స్వీట్లు అంటే ఇష్టం, క్రేవ్స్ స్వీట్స్. ఇది ఈ కేసు, పెద్ద ఆయన కేసు. అరికాళ్ళలో మంటలు, కోల్డ్ అప్లికేషన్ లో బాగుంటది. వేడి 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 ఆవిరి. కిందేమో అతను యొక్క నైజం స్వభావం. సల్ఫర్ వేశారు. సల్ఫర్ 200 నుంచి అలా అలా 50 దాకా వేశారు. చల్లదనం వల్ల తగ్గే మంటలు. కెంట మెటీరియల్ ఏం చెప్పారంటే, వేర్ ఎవర్ దేర్ ఈజ్ ఎ సల్ఫర్ కంప్లైంట్ యూ విల్ ఫైండ్ బర్నింగ్. మంటలు. పుష్ ది ఫీట్ అవుట్ ఫ్రమ్ బెనిత్ ది క్లోత్స్ టు కూల్ దెమ్. బట్టల్లోంచి కప్పుకున్న వాటిలో కప్పు నుంచి బయటికి తీసేస్తారు, దుప్పటి బయటికి లాగేస్తారు. తర్వాత ఏమన్నారండి? స్వార్థపరుడు, సెల్ఫిష్, ర్యాకెడ్ ఫిలాసఫర్, చింపిరిగుడ్డల వేదాంతి, మేధోపరమైన ఆసక్తులు, ఇంటలెక్చువల్. ఏదైనా సరే దాన్ని అలాగ పొగేస్తారంటారు. పొగ అంటే అలాగా సహజీస్తా ఉంటారు అనమాట. స్వీట్లు బాగా తింటారు. అంటే ఎవరితోనో వాదన పెట్టుకోవచ్చు కానీ సల్ఫర్తో పెట్టుకోవద్దు అన్నారు. అతను సల్ఫర్ అని తెలిస్తే, ఎందుకంటే అతను ఈ తెలుసుకోవడం కోసం వాదించడండి, వాదించడం కోసం వాదించాడు. ఈ ఆర్గ్యూస్ ఎవ్రీథింగ్ ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్. అంచేత అతనితో మనం ఏ వాదన పెట్టుకోకూడదు. నువ్వే రైట్ అని చెప్పాడు. వాడు నమస్కారం పెట్టాడు. ఇక్కడతో కట్ అవుద్ది, లేకపోతే అర్ధరాత్రి అయిపోద్దండి ఇంటికి వెళ్ళడం మీరు ఇక్కడ. అంచేత ఏంటంటే సల్ఫర్ వాసన వచ్చిందో టక్కమని ఒప్పేసుకోవడం, నువ్వే రైట్ అంటే మాడకుండా ఊరుకోవడం. మాస్టర్ చెప్పిన చిన్న సులువు మార్గం. హెడ్డింగ్ కాల్ ది సల్ఫర్ పేషెంట్ అది ర్యాగర్ ఫిలాసఫర్. ఎలెన్స్ ఏమన్నారంటే, ఎలెన్స్ యూనివర్స్ ఇన్సాటియేట్ క్రేవింగ్ ఫర్ స్వీట్స్. ఇన్సాటియేట్ అంటే ఎంత తిన్నా ఇంకా తృప్తి ఉండదు, అలా తినేస్తా ఉంటాడు. మనం అర్జెంటీనా నైట్గా ఒకటే అనుకుంటాం, అందులో పడదు వాళ్ళకి. వీళ్ళు అలా తినేస్తా ఉంటారు. లైకోపోడియం, వీళ్ళందరూ కూడా స్వీట్లు. ఇంకా సల్ఫర్ 200 నుంచి 100 వరకు వేశారు. వేసాక తగ్గిపోయింది.
డిసెంబర్ 1995లో వేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. బ్లడ్ షుగర్ చికిత్స ప్రారంభమైంది. తర్వాత మే 1996, డిసెంబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ మే 1996, 4 years చేసే ట్రీట్మెంట్. ఫిబ్రవరి 2000తో డిక్లేర్డ్ క్యూర్డ్. వీక్నెస్, గ్యాస్, హార్ట్ ఫ్లాషెస్ కంప్లీట్లీ గాన్. పూర్తిగా నయమైనట్టు ప్రకటన. ఈ నిరంతర చికిత్సతో రోగి యొక్క కాలిమంటలు, నీరసం, గ్యాస్, వేడి ఆవిరి అన్ని పూర్తిగా తగ్గిపోయాయి. డయాబెటీస్ సంపూర్ణంగా కోల్పోయి. అంటే అక్కడ పెర్సన్ ఇంపార్టెంట్ అండి. ఆ పెర్సన్ ఎలా ఉన్నాడు ఏంటన్నది, ఆ కాజేషన్ ఇంపార్టెంట్. ఏ కారణం చేత జబ్బు పడ్డాడు అన్నది. అలా కొన్ని కీలకమైన లక్షణాలు తీసుకోవడం అలవాటు పడాలి. ఫ్లాషెస్ ఆఫ్ హీట్, హార్ట్, వేడి ఆవిర్లు. అదే కదా ఒక ఆవిడకి అక్కడెక్కడ కుళ్ళు నీళ్ళ దగ్గర పాపం ఆ కంచాలు కడిగే చోట నిలబడింది. ఎవరో వాళ్ళ అన్నగారు అబ్బాయి పెళ్ళి అంటే నిలబడితే కాలు సెప్టిక్ అయిపోయింది. అది ఏ కాలు పగుళ్ళు ఉన్నట్టున్నాయి. అక్కడంతా మురికిలో నిలబడడంలో సెప్టిక్ అయిపోయింది. అయిపోయి చీలమండ దగ్గర ఎముక కూడా బయటికి కనపడిపోయేది. విపరీతమైన మంట. ఏదో ఫోన్లో అడిగితే మరి మనం చెప్పాం. ఏమి పని చేయలేదు. ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే అప్పటికే జనాలు అందరూ చుట్టాలందరూ చేరిపోయారు. ఇంకా సీరియస్ గా ఉన్నారు. ఏం మాట్లాడినా తప్పులాగా కనపడింది. ఏంటమ్మా ఎలా ఉన్నారు. అయితే వీళ్ళు ఏంటంటే ఎంతో నమ్మకంతో ఉన్నారు. మొదటి నుంచి ఎన్నో సంవత్సరాలు బట్టి అలవాటు. ఏమిటంటే 11 అయితేనండి బాబు మంట వచ్చేస్తుందండి. ఇలా గోడ అలా బాగేసుకుంటున్నానండి గోడని తట్టుకోలే. 11 అయితే అంది కదండి. సూపర్ టైం అది. ఆకలి 11 గంటలకు ఆకలి వేసేది వణుకొచ్చేస్తుంది. ఏదో ఒకటి తినేది. పెళ్లిలో భోజనాలు లేట్ అవుతే అందరూ ఏమో అక్కడ ఆ పందిట్లో ఉంటే వీడు భోజనాల దగ్గర తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. 11 o'clock అయిపోయి పగల సల్ఫర్ అనమాట. ఆ కాళ్ళు కడుక్కుంటునేప్పటికి కాళ్ళ దగ్గరికి కొంచెం ఇంకా తడి అవ్వలేదు అనుకోండి. ఇంకా రామాయణంలో ఇలాగే ఉంది. అక్కడ పూర్తిగా కాళ్ళు కడగకపోతే ఏమైందో ఒక సన్నివేశం చెప్తాడనమాట. రామాయణంలో చెప్తాడు వాలికి సుగ్రీవుడు ఇలాగ చెప్పాడని. అంటే అది వేదాంత ద్వారానే 11 గంటలకు ఆకలే సల్ఫర్ అనమాట. ఒక ఆయన దగ్గర నాకు అలా భోజనాల దగ్గర ఆ మాటలు అవి సల్ఫర్ తెలిసిపోద్దండి. ఒక రకమైన ఫిలసాఫికల్ సుపీరియారిటీ ఉంటది వాళ్ళ దగ్గర. నిజంగానే అతనితో మాట్లాడటం బాగుంటదండి. సల్ఫర్ ఎక్కడికైనా నలుగురు చేరిపోతారండి. ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అలాగా. సరదాగా ఉంటది వినడానికి. అయితే మనకు మాడిపోతా ఉంటది ఒక పక్క నుంచి. ఎందుకంటే తెవలదు. వాడు తినేసి వస్తారు 11 గంటలకి. మనకి ఇంకా భోజనం ఉండదు. 2, 3 అయిపోవాలి. అంచేత ఏంటంటే సల్ఫర్‌తో చాలా బావుంటది. అంటే అతని మాటలు వినడానికి బావుంటాయి. ఎప్పుడో పూర్వమైన ఏదో ఎత్తుతాడు, ఎత్తి మాట్లాడుతా ఉంటాడు అలాగా. వేదాంత ధోరణి ఎక్కువగా ఉంటుంది. అంచేత ఇంటి యజమాని సల్ఫరైనా, రాష్ట్రానికి గాని, దేశానికి యజమాని సల్ఫరైనా ఆ దేశం మొత్తం మట్టి కొట్టుకుపోద్దన్నారు. ఆ ఇల్లు అంతా కుటుంబం అంతా మట్టి కొట్టుకుపోద్దన్నారు. ఇంచేతటి ఎలా ఉంటదంటే ఇండిఫరెన్స్ టు పర్సనల్ అపియరెన్స్. తన గురించి తను ఏమి చూసుకోడు బట్టలు బాగున్నాయా లేదా. అదే కాదండి అసలు విషయం ఒకటి ఉంది సల్ఫర్‌లో. ఇండిఫరెన్స్ టు వెల్‌ఫేర్ ఆఫ్ అదర్స్. ఇతరుల క్షేమం ఎడల నిర్లిప్తత. ఎవడైనా గాని ఎవడెలా పోయినా తనకు సంబంధం లేదు. తనకు 11కి భోజనం పడిపోవాలి అంతే. పోయి ఆ పేపర్ అంతా చదివేస్తాడు ఆ చివరి నుంచి చివరి దాకా. చదివి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి జగదీష్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్ అక్కడి దాకా వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పటి నుంచి పేపర్ చదువుతున్నాడు. అలా రోజు మొత్తం చదివేస్తున్నాడు పేపర్. చదివేసి మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం సరదాగా కాసేపు కూర్చోవడానికి బాగుంటుంది. కాసేపే. అలాగే ఉంటారండి సల్ఫర్‌లో. శుభ్రం ఉండదు. మెయిన్ అది. స్నానం అది చేయదు సరిగ్గా. వాసన వస్తా ఉంటది. తన వాసన తనకిష్టం ఉండదు. తన వాసనే తనకి ఇబ్బందిగా ఉంటది. అలాగే చిన్నయి కూడా మనం చు గమనించడం అలవాటయిపోద్దనమాట ఇందులో. వాడు వాసన వాడు చూసుకుంటా ఉంటారు. ఎక్కడో చెయ్యి పెట్టి తిప్పుకొని ముక్కు దగ్గర వాసన తూజా అనమాట అది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడో చోట
చంకలోనో పెట్టకూడని చోట చెయ్యి పెట్టి ముక్కులో వాసన చూసుకుంటూ ఉంటాడు ఆ చెయ్య సూర్య. తన కంపు తనకి అన్నారు మ్యాథ్స్ గారు. సూర్య చెప్పాడు. ఇక్కడ సల్ఫర్ లక్షణాలు ఇవి. 11 గంటలకు ఆకలేసాడు, వేడి వేడి ఆవిరి రావడం, మంటలో అరికాళ్ళు మంటలో, వేదాంత ధోరణి, ఏమి బట్టలు అవి సరిగ్గా ఉండవు, స్నానం చేయడు, చిరిగిపోయిన బట్టలు అయితే తిరుగుతూ ఉంటాడు, కోటీశ్వరుడు అయినా అలాగే ఉంటాడు. ఇదంతా సల్ఫర్. కానీ ఇక్కడ ఏమైందండి, సల్ఫర్ అయినా ఎవరైనా మనకి ఏంటంటే వాళ్ళు కేవలం అవన్నీ చూపించి మనకు మందు అడుగుతున్నారు అనమాట. నన్ను బాగు చేయని అడుగుతున్నారు. అంతవరకునే మనం ఎటువంటి అభిప్రాయాలు కలగకూడదు అంట. వాళ్ళ మీద ఇంప్రెషన్స్, అభిప్రాయాలు కలిగే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు మనం ఏర్పాటు చేసుకుంటే మందు మనకు పడుతుంది ముందు. అది మ్యాక్సిమంగా కోపం ఉంటే మనకు అంతకంటే కోపం వచ్చేస్తుంది అనుకోండి ఆడ ముఖం చూపులోకి. ఆడికంటే ముందు మనం వేసుకోవాలి మనం. అంచేత నో ఇంప్రెషన్స్. జస్ట్ సిక్ పీపుల్ ఉన్నారు అంతే, బ్యాడ్ పీపుల్ లేరు. అంచేత అతనికి డయాబెటీస్ తగ్గిపోయింది. ఇవన్నీ క్యూర్డ్ కేసెస్ అండి. వరల్డ్ ఫేమస్ డాక్టర్స్ వీళ్ళందరూ. ఆయా పుస్తకాలను తీసి తయారు చేసి వెళ్ళారు. నెక్స్ట్ కేసు ఇది ఏమిటంటే సివియర్ డయాబెటీస్. ఇది కూడా ఏకంగా 400 mg, 400. దాంతో పాటు గ్రంథులు వాపు. హార్ట్ పేషెంట్ అంటే ఓపెన్ ఎయిర్ బాగుంటుంది. ఉడుకు తత్వం. చలిగాలిలోకి వెళ్తే జలుబు చేస్తుంటది, ఓపెన్ ఎయిర్ ఇష్టపడుతుంటాడు. అలాగనమాట వేడి తత్వం. చాలా తేలిగ్గా జలుబు చేస్తుంటది. గ్లాండ్స్ ఈ టాన్సిల్స్ అవి వాసిపోతూ ఉంటాయి. ముక్కులో పాలిప్స్ అవి కూడా వాసిపోతూ ఉంటాయి. అయితే ఇతను ఏంటంటే మర్చిపోతానని భయంతో ఒక లిస్ట్ లో రాసుకుంటున్నాడు పనులన్నీ. హై యాంగ్జైటీ అండ్ ఫియర్ ఆఫ్ ఫర్గెటింగ్ ఫోర్సెస్ హిమ్ టు కాన్స్టెంట్లీ మేక్ లిస్ట్స్. మంది ఏంటంటే క్యాల్కేరీ అయ్యోడ్. ఓపెన్ ఎయిర్ బాగుంటుంది, ఉడుకు తత్వం, తేలిగ్గా జలుబు చేస్తాయి, గ్రంథులు వాస్తాయి. అదే అయోడు. అయోడియంకి గ్రంథులు వాపు ఉంటుంది. స్వీట్ల కోరిక ఇతనికి ఉంది, మతిమరు, ఆందోళన ఇలా ఉన్నాయి. చల్లగాలి కావాలి, వేడి గదిలో బాధలు ఎక్కిపోతాయి. క్యాల్కేరీ అయోడి వేసారు. దీంతో పాటు జిమినిమా సిల్వెస్టర్ ఉంది కదండి, పొడపత్రాకు. ఆ జిమినిమా సిల్వెస్టర్ మదర్ టీచర్ కూడా ఇచ్చారు. పొడపత్రాకు ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా పెంచుతూ ఉంటాం మొక్కలు. మెడిసినల్ ప్లాంట్స్ అయినా రావుల్ పియా సర్పంట్ అయినా, జిమినిమా సిల్వెస్టర్, వైకానియో సోమినిఫర్ అంటే అశ్వగంధ, ఇవన్నీ పెంచుతూ ఉంటాం. అశ్వగంధతో బిస్కెట్లు కూడా తయారు చేసేవాడు సరదాగా. యూనివర్సిటీ ప్రొఫెసర్లకి వాళ్ళకి పట్టుకొని ఇచ్చేవాడు అశ్వగంధ తోటి. త్రిప్టిన్ బిస్కెట్లు వస్తాయి, అలాగే అశ్వగంధ బిస్కెట్లు అన్నమాట. ఇంత క్రితం అవన్నీ సరదాగా చేసినాయి అనమాట. అలాగే ఇక్కడ జిమినిమా అనమాట. ఈ జిమినిమా మదర్ టించర్ ఇచ్చారు. ఇచ్చేటప్పటికి ఏమైందండి, అలోపతి డయాబెటిక్ మందులు పూర్తిగా మానేసినప్పటికీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏమాత్రం పెరగకుండా సాధారణ స్థితికి చేరు. కడుపు మీద ఉన్న శిష్టులు, నొప్పులు తగ్గిపోయాయి. కేవలం 1 సంవత్సరం వ్యవధిలో ఈ సమస్య నుండి పూర్తిగా కోలుకున్నారు. 1 year లో. ఇవన్నీ వాళ్ళు చేసిన కేసులండి. ఇవి ఆల్రెడీ జరిగినాయి ఇవి. ఇంకా ముగ్గురు డయాబెటీస్ పేషెంట్లు అండి. ముగ్గురికి మరి మామూలుగా షుగర్ మంది ఇది అని గుర్తుపెట్టుకుని వేసేవాళ్ళకి ముగ్గురికి ఒకటే ఇచ్చేస్తారు. ఇక్కడ ముగ్గురికి ఒకటే ఇవ్వలేదు. వాళ్ళ మనిషి ఇంపార్టెంట్ అండి. ఎవరి తత్వం వాళ్ళదే, ఎవరి స్వభావం వాళ్ళదే, ఎవరి మంది వాళ్ళది. ముగ్గురికి డయాబెటీస్. కేసు 1, 3, 4. ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసులో చూడండి, కొడుకు మరణం, విషాదం, ఉదాసీనత. ఉదాసీనత ఇంపార్టెంట్ అంటే ఇండిఫరెంట్. యాసిడ్ పాస్ కి మెయిన్ ఉదాసీనత, ఏమీ పట్టించుకోకూడదు. కేసు 1 చలి పడతాం, కాళ్ళు వణకడం ఏమంటే నీరసం ఉంటుంది. యాసిడ్ పాస్ తో డయాబెటీస్ తగ్గిపోయింది. ఇంక థర్డ్ కేసులో ఏమైంది, డయాబెటీస్ ర్యాపిడ్ ఫిలాసఫర్, చింపిల్ గుడ్డల వేదాంతి. అలా ఏదో వేదాంతం మాట్లాడుతూ ఉంటారు. సెల్ఫిష్, ఇంటలెక్చువల్, తిరిగిన బట్టలు వేసుకుంటాడు, స్వార్థపరు. వేడి ఆవిర్లు వచ్చేస్తా ఉంటాయి సల్ఫర్. చల్లదనం వల్ల తగ్గే మంటలు సల్ఫర్. సల్ఫర్ తో డయాబెటీస్ తగ్గింది. ఇక్కడ యాసిడ్ పాస్ తో డయాబెటీస్ తగ్గింది.
4వ కేసులో క్యాల్కేరియా అయోడితో డయాబెటీస్ తగ్గింది. యాంగియస్ లిస్ట్ మేకర్, ఫియర్ ఆఫ్ ఫర్గెటింగ్, మర్చిపోతామని భయం, హార్ట్ పేషెంట్, ఉడుకుతత్వం, గ్రంథులు వాపు, పాలిప్స్. అంచేత ఇక్కడ ఏమనుకుంటాం మనం, ఏం గుర్తుపెట్టుకోవాలండి? ఇన్ హోమియోపతి ది నేమ్ ఆఫ్ ది డిసీజ్ ఈజ్ సెకండరీ, వి ప్రిస్క్రైబ్ ఫర్ ది పేషెంట్. హోమియోపతిలో వ్యాధి పేరు కంటే రోగి యొక్క శారీరక మరియు మానసిక తత్వమే ప్రధానం. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కేసుల్లోకి వెళ్దాం. కాసేపు చెప్పుకున్నాం, హ్యూమన్ స్టోరీ అంతా తీసుకోవాలి, కేస్ టేకింగ్. ఆ డేటా అంతటినీ అనలైజ్ చేయాలి, అందులో మెయిన్ సిమ్టమ్స్ ఏంటో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అతను స్పెసిఫిక్, ఎవరు స్పెసిఫిక్ వాళ్ళకే ఉంటుంది. పర్సన్ స్పెసిఫిక్ మందు వేస్తే క్యూర్, నివారణ అవుతుంది. ఇది స్టెప్లో. ఎలాగో చూద్దాం. ఈవిడ కేసు చూడండి, క్రానిక్ డయేరియా, విపరీతమైన విరేచనాలు చాలాల నుంచి. 30 years ఓల్డ్ ఉమెన్, ఇమాసియేటెడ్, చిక్కుపోయింది, గ్రీజీ ఫేస్, మొహం జిడ్డు మొహం, వారసం గొడవడుతూ ఉంటుంది. అలాగే ఆశ లేదు ఇప్పుడు, ఆరోగ్యం బాగుపడద్దని, ఇలా లేదని హోప్లెస్ గా ఉంది, లాస్ట్ హోప్. ఇది విరేచనాలు అలా నైట్ అయిపోతూ ఉంటాయి, లేదా ఏదైనా తింటే విరేచనాలు అయిపోతూ ఉంటాయి, విపరీతమైన దుర్వాసన. ఇది ఆవిడ పరిస్థితి. అయితే ఆవిడ లక్షణాలు తీసుకున్నారు. మరి ఏం లక్షణాలు తీసుకున్నారు చూడండి. గొడవ పడే స్వభావం, కోలుకుంటానని ఆశ లేదు, సన్నబడిపోయింది బాగా, రాత్రిపూట అయిపోతుంది విరేచనాలు. అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి ఉందండి. డయేరియా అగ్రవేషన్ ఇండిస్క్రిషన్ ఈటింగ్. ఆహార నియమాలు అంటే ఎంత తినాలో అంతే తినాలి తప్ప, కాంత ఎక్కువ పడిందో మోడల్ అయిపోయాక. ఆహార నియమాలు ఉల్లంఘిస్తే విరేచనాలు ఎక్కువైపోతాయి. ఇండిస్క్రిషన్ అన్నదన్నమాట. అంటే ఇష్టం వచ్చినట్టు తినేది. టూల్ అఫెన్స్, ఫేస్ గ్రీజీ, జిడ్డు మొహం, సోరినం వేశారు, సోరినం 30 వేసి ఉండదు, తర్వాత 200. డయేరియా స్టాప్డ్ ఇన్ 2 days. అసలు ఆశే కోల్పోయింది ఆవిడ. నో రికరెన్స్ ఫర్ ఎ ఇయర్. ఓ సంవత్సరం దాటినా మోషన్ మళ్ళీ అవ్వలేదు. ఈ పాయింట్స్ తీసుకున్నారంట. ఎంత బాగా చేశారో చూడండి కేసు. మరి హార్ట్ ఆఫ్ ది కేసు పట్టుకోవాలి. నెక్స్ట్ పేషెంట్, నెక్స్ట్ కేసు. ఇదేమిటండి? భయం, డెల్యూజన్ ఆఫ్ బీయింగ్ మర్డర్డ్, ఎవరో చంపేస్తారని భయం. 40 ఏళ్ల భయస్థురాలైన మహిళ, టిమిడ్ ఉమెన్, ఫియర్స్ ఎనిమీస్ ఆర్ పెర్సూయింగ్ కిల్లింగ్ హెర్. శత్రువులు వెంబడిస్తున్నారని, చంపుతారని భయం. టెరిఫైడ్ ఆఫ్ బీయింగ్ ఎలోన్, ఒక్కటే ఉండాలంటే భయం. ఫ్లషడ్ ఫేస్, మొహం కందిపోతుంది భయంతో. స్లీప్లెస్ నైట్స్, నిద్రలేదు. ఇది ఓవరాల్ బ్రీఫ్ కేసు మొత్తం. అప్పుడు ఆ పాయింట్స్ తీసుకున్నారు ఇక్కడ. ఎలా తీసుకున్నారు? ఒక్కళ్ళే ఉండాలంటే భయము, ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎలోన్, శత్రువులు వెంబడిస్తున్నారనే భ్రమ, డెల్యూజన్, పెర్ష్యూడ్ బై ఎనిమీస్. పెర్ష్యూ అంటే ఇక్కడ పెర్ష్యూడ్ అన్నమాట. పెర్ష్యూ అంటే వెంబడించడం. హత్య చేయబడతాననే భ్రమ, డెల్యూజన్, షీ విల్ బి మర్డర్. సులభంగా భయపడిపోవడం, ఫ్రైట్ అండ్ ఈజీలీ. నిశ్శబ్దంగా, క్వైట్ డిస్పోజన్ అంటే కొంచెం స్వభావం మంచిది అనమాట, కానీ భయం. స్లీప్లెస్నెస్ ఫ్రమ్ థాట్, ఆలోచన నిద్రట్టుకున్నారు. మొహం ఫ్లషర్ ఫేస్, ఎర్రబడిపోతుంది. ఐఎస్ఎంఎస్ 1 సింగిల్ డోస్. ఇమీడియట్ స్లీప్, ఎవోక్ చీర్ఫుల్ అండ్ ఫ్రెష్. పొద్దుటే హుషారుగా లేచిపోయింది, నిద్ర పడేసింది. అంచేత ఎంత గొప్పగా పనిచేసింది చూడండి మంది. మరి కెంట గారు కూడా హోమియోపతికి ఆయన గాడ్ ఫాదర్ లాగా అనమాట. హానిమాను, కాన్స్టంటైన్ ఎర్రింగ్, జేమ్స్ టైలర్ కెంటో, వీళ్ళందరూ
గంటగారి భార్యకి నిద్ర పట్టకపోతే మందు పట్టండి, హోమియోపతి మందు మీ మందులన్నీ వేశారు కదా, ఆవిడకి ఎల్లోపతి డాక్టరే. అంటే ఏం చేస్తాను ఆ మందులు అంటే ఎల్లు పట్టండి అంటే ఎందుకే మూడు బాగుంది ఎల్లు పట్టుకొచ్చాడు. వేసుకుంది. అప్పుడు నాడ పట్టలేదు నిద్ర, ఈ మాత్రలు వేసుకుంటే పడద్దా అని వేసుకుంది. చాలా వార్లు ఇంకా అలా సైలెంట్ గా నిద్రపోయిందంటే ఇంకా అసలు లేపిన జరే లేవలేదు. మధ్య నిద్ర పట్టేసింది ఎన్నో సంవత్సరాల తర్వాత. ఆశ్చర్యపోవడం, ఏంటి ఇలా మోతాదు కాదు, ఇంత ఎలాగా రిలీఫా అనుకుని మనం అయితే మామూలుగా సరదా పడిపోతాం, అందరికీ చెప్పేస్తాం అంతవరకు సరిపోద్ది అంతే మన పని. ఆయన అలా చేయలేదు. దీన్ని ఏదో చూడాలనుకున్నాడు. చాలా డీప్ గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆఖరికి హోమియోపతి పితామహుడిలాగా అయిపోయాడు అనమాట. ఒక ఒక మార్గదర్శకుడిగా అయిపోయాడు అందరికీ. ఈ జనరేషన్ వాళ్ళందరికీ గంట చదవకపోతే హోమియో డాక్టర్ అవడటండి. డాక్టర్ ఎవరన్నా సరే గంట చదువుని వాళ్ళు, చదవని వాళ్ళు ఇద్దరు ఉంటారట. చదవని వాళ్ళు అలా తుప్పల దారి పట్టేస్తారు. చదివిన వాళ్ళే కరెక్ట్ హైవేలో వెళ్తారు. మాస్టర్ గారు చెప్పిన మాట అది. అంచేత ఎప్పుడు అవి ఆ ఇంపార్టెన్స్ దానికి ఉన్నదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా గంట ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఏమిటంటే గంటని సులువైన భాషలో తెలుగులోకి మనం మార్చుకోవాలి. ప్రతి డ్రగ్ ఎలా మార్చామంటే ఇంగ్లీష్ ఒరిజినల్ పేరా ఉంటుంది, కింద తెలుగు పేరా మనం సులువైన భాషలోకి మార్చిన పేరా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ తెలుగు చదివేసుకుందామని అలా తెలుగు పై పేరా ఇంగ్లీష్ పేరా వదిలేసి అలా కింద చదివేసుకుని అర్థం అవుతుంది. ఎప్పుడైనా రిఫర్ చేద్దామని అనుకుంటే తెలుగు ఆ పై పేరాలో ఇంగ్లీష్ చదువుకుంటాం. అలా పై పేరా అంతా ఒరిజినల్ ఇంగ్లీష్, ఒరిజినల్ టెక్స్ట్, కింద పేరా దానికి మనం రాసుకున్నది అన్నమాట. అలా తయారు చేద్దాం. తయారు చేసి ఇస్తాను. కొంత టైం పట్టినా నేను తప్పకుండా ఇస్తాను. ఆ బుక్ ఆ చదివితేనే వైద్యం వస్తుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. కెంట అలా ఇస్తాం. కెంట సినాప్సిస్ కూడా పైన సినాప్సిస్ ఇచ్చి కిందేమో ఫుల్ మెటీరియల్ కెంటది మనం ఇచ్చుకుంటాం. బ్రీఫ్ సినాప్సిస్ చదివితే ఒక ఐడియా వచ్చేస్తుంది, తర్వాత ఫుల్ మెటీరియల్ చేస్తారు. అలా చేస్తాం. ఇది ఒక కేసు కదండి, హైసైమస్ కేసు. చని హత్య చేయబడతాననే భయం. ఇక్కడ ఒక పదం చూసారండి, పర్ష్యూడ్. రిలీజియన్ పర్ష్యూడ్ అంటే వెంబడించడం. ఒకేలాంటి పదాలు రెండు ఉన్నాయండి, పర్ష్యూడ్, పెర్సిక్యూటెడ్. పెర్ష్యూడ్ అంటే వెంబడించు, పెర్సిక్యూట్ అంటే వేధించు. వెంబడించు, వేధించు. నన్ను నాకు ఈ ఈ తలనొప్పి నన్ను కాల్చి తినేస్తుందని అంటాడు, నన్ను వేధిస్తుందని. లేకపోతే ఆడికి వెళ్తే నన్ను నన్ను ఎంత ఇబ్బంది పెడేస్తున్నారు, నన్ను ఏడిపించేస్తున్నారు అని అంటాడు. అదంతా పెర్సిక్యూటెడ్. ఇంకేత పర్ష్యూడ్ అంటే వెంబడించు, పెర్సిక్యూటెడ్ అంటే వేధించు, బాధించు, బాధ పెట్టేస్తున్నారని. వీళ్ళు కూడా అంటే ఎలా ఉంటదంటే, ఈ తలనొప్పి బాబు నాలుగు నాలుగు సంవత్సరాలు బట్టి వదలటం లేదు నన్ను. నేను వెంబడించా, వేధించాది 4 సంవత్సరాలు బట్టి వదలటం లేదు. వెంబడింది 4 సంవత్సరాలు బట్టి వెంటబడింది. ఇదండి, నన్ను కాజు తినేస్తున్నాను బాబాయ్ తలనొప్పి, ఏ పని చేసుకునేవదో, నిద్రనేవదో అని దాన్ని నిందించాడు అక్కడ. అది అది పెర్సిక్యూటెడ్. తలనొప్పి 4 ఏళ్ల బట్టి వదలటం లేదంటే పెర్స్యూడ్. నన్ను కాజు తినేస్తుంది, ఏపు తినేస్తుంది, ఎంత బాధ పెట్టేస్తుందో అంటే పెర్సిక్యూటెడ్. ఆ రెండు అలా వాడాలి. ఈ రొంప ఒకటండి వదలతో 6 నెలల నుంచి ఇంక ఇలాగే పట్టుకుంది నన్ను, పెర్స్యూడ్. ఏ పని చేసుకునేవదో, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, పెర్సిక్యూటెడ్. డెలియూజన్ పర్స్యూట్, డెలియూజన్ పెర్సిక్యూటెడ్. ఈ రెండు ఎక్కువగా అవసరం అవుతుంటాయండి ఈ పాయింట్స్. ఇంచేత ఒంటరిగా ఉండాలంటే భయం, శత్రువులు వెంబడిస్తున్నారని పెర్స్యూడ్ భ్రమ, డెలియూజన్ అంటే భ్రమ. తను హత్య చేయబడతాననే భ్రమ, సులభంగా భయపడడం, ఫ్రైట్ ఈజీలీ, నిశ్శబ్ద స్వభావం, క్వైట్ డిస్పోజిషన్ అంటే క్వైట్ డిస్పోజిషన్ అంటే కొంచెం ప్రశాంతంగా
అంటే కొంచెం సాత్వికంగా ఉంటారని, ప్రశాంతంగా ఉంటారని. కానీ ఐసేమస్ వేసారు, ఎక్కువ మాట్లాడుతుంటారండి. ఆలోచన వల్ల నిద్రలేమి, ముఖం ఎర్రబడటం. ఈ పాయింట్ తీసుకుని ఐసేమస్ వేశారు. అక్కడి నుంచి నిద్ర అంతా సెట్ అయిపోయింది అంతే. ఇమ్మీడియట్ గా ఆ రోజే నిద్రపోయింది ఫుల్. అంత బాగా తగ్గింది ఐసేమస్ తో స్లీప్లెస్నెస్. భయం పోయింది. నెక్స్ట్ కేసు ఎకారికస్ కేసు అండి. ఎకారికస్ ఏంటండి అది? లంబో శాఖలు ఆస్టియోపైట్స్ అంటే ఈ వెన్నుపూస అనమాట. కింద శాఖరం దగ్గర వెన్నుపూస బాగా స్టిఫ్ అయిపోయింది. బ్యాక్ పెయిన్, విపరీతమైన వేడి వచ్చేస్తుంది. ఓ తూలుతో నడుస్తుంది ఆవిడ. అసలు కాళ్ళు తనవి కాదనుకుంటుంది. ఒక వింత అనుభూతి అనుకో, కాళ్ళు తనవి కాదని తూలుతో నడుస్తుంది. విపరీతమైన పెయిన్, లోయర్ బ్యాక్. ఆ పాయింట్లే తీసుకున్నాను ఇక్కడ. కాళ్ళు కాళ్ళు తనవి కావు అన్నట్టుగా అనిపించడం అంటే దాన్ని ఎలాగ రాయాలి? ఫీలింగ్ యాజ్ ఇఫ్ లోయర్ ఎక్స్ట్రీమిటీస్ వర్ నాట్ హెర్ ఓన్. తర్వాత నడకలో తడబాటు, గెయిట్. గెయిట్ అంటే నడక, టాటరింగ్. పిల్ల తూలుతో నడుస్తారు. ఇన్కోఆర్డినేషన్ అన్నమాట. ఇన్కోఆర్డినేషన్ అంటే బ్యాలెన్స్ లేదు, నడకలో బ్యాలెన్స్ లేదు. నిలబడితే బాధ ఎక్కువ. అగ్రవేషన్, స్టాండింగ్. పెద్ద ఆవిడ, ఓల్డేజ్. ఇవన్నీ తీసుకున్న పాయింట్లు. కాళ్ళల్లో నొప్పులు, చేతులు కాళ్ళలో రొమాటిక్ పెయిన్స్ ఇన్ ఎక్స్ట్రీమిటీస్. ఎక్స్ట్రీమిటీస్ అంటే కాళ్ళు చేతులు. హీట్ ఇన్ ది బ్యాక్, వీపులో వేడిగా అనిపిస్తుంది. ఇవన్నీ తీసుకుని అగారికస్ వేశారు. ముందు 200 వేయచ్చు, తర్వాత 100 వేయచ్చు. ఇక్కడ డోసేజ్ వాళ్ళు వాడిన డోసేజ్ ఇస్తారు. ఆ డోసేజ్ మట్టుకు మనం ఫాలో అవ్వకూడదు. మనం మామూలుగా సింగిల్ డోసే. డాక్టర్లు అందరూ మనం తెలుసుకోవాల్సిందంటే సింగిల్ డోసే వేసి వెయిట్ చేయాలి. రోజుకి ఇక్కడ ట్వైస్ డైలీ వేసారు. కొన్ని రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. ఇదంతా కూడా ఆ, వెన్నెముక సమస్య, నడువు నొప్పి, నడవలేకపోవడం, ఊళ్ళతో నడవడం, ఇవన్నీ తగ్గిపోయినాయి. అగారికస్తో తగ్గిపోయినాయి. ఈవిడ ఇంకో కేసు ఇది. నిద్ర లేకపోవడం. ఎందుకు నిద్రపోయింది అనుకున్నారో? ఒక సన్నివేశం జరిగింది ఈవిడికి. ఎవరో జుట్టట్టుకు లాగేస్తున్నట్టుగా అనిపించింది. భయానక సంఘటన తర్వాత తీవ్ర నిద్రలేదు. ఫెల్ట్ హెయిర్ పుల్డ్ అట్ నైట్. ఇలాగ గట్టిగా లాగేస్తున్నట్టుగా అనుకుని అండిపోయింది. ఫీర్ ఆఫ్ డెత్. ఇంకా అక్కడే చచ్చిపోతానని భయం. వర్షిన్ హీట్, వేడి పడదు. ఇంకా అసలు మొండి మలబద్ధకం. జడుచుకుందండి. భయపడిపోయింది. ఎయిల్మెంట్ ఫ్రమ్ ఫ్రైట్, భయం వల్ల వచ్చిన అనారోగ్యం. ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం. స్లీప్ రెస్ట్లెస్, రెస్ట్లెస్ గా ఉంటది, నిద్ర పట్టదు. తర్వాత స్లీప్ అన్రిఫ్రెషింగ్, అంటే ఫ్రెష్ గా ఉన్నట్టుగా ఉండదు పడుకుని లేచాక. వీప్స్ ఇన్ స్లీప్, నిద్రలో ఏడుతుందటండి. ఆవిడ తెలీదు ఏడ్చేస్తుంది. పక్కన ఉన్నవాడు చూడాలి అది. నిద్రలో ఏడ్చేస్తుంది. కొంచెం తింటే కడుపు నిండిపోతుంది. దాన్ని ఏమంటారు? ఎపిటైట్ ఈజీ సాటిటీ. సాటిటీ అంటే సాటిస్ఫై అయిపోతున్నాడు అంటే కొద్దిగా దీంట్లోకి. లెగ్గపోవడం ఉంటుంది అలాగా. ఓపియం కూడా ఉంది. ఇది ఒకటే పట్టుకుని అయితే లెగ్గపోవడం వేసేస్తారు. అలా వేయకూడదు. కొన్ని కొన్ని టోటల్ గా కొన్ని లక్షణాలు, ఆవిడ ఓవరాల్ లక్షణాలు అన్ని తీసుకోవాలి. ఇందులో మెయిన్ పాయింట్స్ అన్ని సెపరేట్ చేయాలి. వేడి పడదు. కాన్స్టిపేషన్, ఇన్యాక్టివిటీ ఆఫ్ ది రెక్టం, మలబద్ధకం, తీవ్రమైన మలబద్ధకం. ఓపియం వేశారు. ఓపియం 200, 1 MB వేసాక కొన్ని వారాల్లో ఆవిడకి నార్మల్ అయిపోయింది. ఈ అబ్బాయి ముక్కని రక్తం వచ్చేస్తుంది. ఎపిస్టాక్సిస్ అంటే ముక్కని రక్తం కారడం. కానీ కుర్రను చూసి ఏం వేశారు? సినా వేశారు. ఎలా వేశారు సినా అంటే, ఓ నులుపురుగులు విపరీతంగా ఉన్నాయి, స్వీట్లు విపరీతంగా తినేస్తున్నాడు, ముక్కని రక్తం పడుతుంది. దీంతో వాడికి ఇంకా సినా లక్షణాలు ఏంటంటే కొత్త వాళ్ళతో సరిగ్గా మాట్లాడు. ఇలా ఉంటే సినా ఇంకా బాగుపడదు. అంచేత ముక్కని రక్తం ఆగిపోయింది. మళ్ళీ రాలేదు సినా వేసాక. ఈవిడి పరిస్థితి చూడండి. ఏమిటంటే కీళ్ళవాతం.
కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట ఇక్కడ. ఆనికాయలు ఉన్నాయి కదండి, ఆనికాయలు యాంటిమోనియం క్రోడం మామూలుగా ఆనికాయల్లో ఎక్కువ ఇండికేట్ అవుతూ ఉంటుందండి, ఇలాగ ఆనికాయ అరికాళ్ళలో. దీంతో పాటు రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం, పెయిన్ కిల్లర్స్ మీద ఆధారపడి కీళ్ళవాతం ఆధారపడింది ఇవిడ ఇంకా వేసుకోపోతే కుదరదు. ఆనికాయలు కూడా ఉన్నాయి. ఇలా కొన్ని కొన్ని కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ యాంటీ ఇంప్రూవ్డ్ వేస్. ఇంకా లక్షణాలు ఉన్నప్పటికీ ఓ 2 పాయింట్లు మనకి ఇచ్చారు. 2 వారాల్లో నొప్పి తగ్గిపోయింది. అంటే యాంటిమోనియం క్రోడము ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కి వాటికి అజీర్తికి అలా ఎలాగా ఇండికేట్ అవుతుందో, అలాగే ఈ రొమాటిజం మీద కూడా, కీళ్ళవాతం మీద కూడా అంతలా ఇండికేట్ అవుతుంటది. కానీ జనరల్గా వైట్ కోటెడ్ టంగ్ ఒకటి చూస్తాం మనం. అన్నింటిలో అది లేకపోయినా ఇంకా మిగతా లక్షణాలు సరిపోతే వైట్ కోటెడ్ టంగ్ డైజెస్టివ్ డిస్టర్బెన్స్, యాంటీ ఇంప్రూవ్డ్ తో మొత్తానికి వీడికి కీళ్ళవాతం తగ్గిపోయింది, ఆనకాయలు తగ్గిపోయాయి. అదే చూడండి ఎంత కోపంగా ఉంది, అక్కడే రగ్గ తెలిసిపోతుంది నక్స్వామిక. పేరు ఏంటంటే అంటే పడపడ లాగించేసేలా ఉంది ఈవిడి. అసలు పలకరంతా ఉంటేనే భయం వేసేలా ఉంది. అదే నక్సల్. మిరపకాయ బజ్జీలో ఉంటదట ముఖం, మాస్టర్ చెప్పారు. చెమ 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 చెమలు ఆడుతూ ఉంటదట. అలా ఉంది కదండి, చెమ చెమలు ఆడుతూ ఉంది ముఖం. అంచేత ఏంటో చదువుతాం. 37 years, చురుకైన మహిళ, యాక్టివ్ గా ఉంటారు నక్సల్. ఓల్డ్, 37 years ఓల్డ్, క్విక్ విటెడ్. అంటే మీరు జోక్ వేసారంటే 2 జోకులు పడేస్తుంది అనమాట. ఆరెంట్ ఇంపల్స్ టు కిల్ హెర్ డల్ విటెడ్ హస్బెండ్ హోమ్ షీ యాక్చువల్లీ లవ్స్. ఆయన అంటే ఈవిడికి ఇష్టమే, కానీ కొంచెం మైల్డ్ గా ఉంటాడు. జోక్ ఎత్తే ఆవిడ చంపేద్దాం అనుకుంటున్నాడు. ఏమంటారు, ఇంపల్స్ టు కిల్. ఇంకోటి ఏమిటంటే ఫ్యామిలీ లైఫ్ తర్వాత, శృంగారం తర్వాత తీవ్రమైన కోపం వచ్చేస్తుంది. అది కూడా నక్సలో. అన్ని పాయింట్స్ తీసుకున్నారు మరి. తీసుకోకుండా మంది అయిపోతే వేసేస్తుంది ఆడ ఆయన్ని. ఆవిడే వచ్చి చెప్పింది నాకు ఇలా ఉంటుంది, మన మైండ్ సెట్ ఇలా ఉంటుంది అని ఆవిడ హెల్ప్ అడిగితే డాక్టర్ గారు మంది ఇచ్చాడు. ఎలాగంటే తెలుగు తక్కువ భర్తతో వాదించడం వల్ల కోపం, ఎలిమెంట్స్ ఆఫ్టర్ వెక్సేషన్ అట్ డల్ విటెడ్ హస్బెండ్, శృంగారం తర్వాత చికాకు, ఇరిటబిలిటీ ఆఫ్టర్ కాయిషన్. ప్రశ్నలు వేసినప్పుడు అదేండి మెయిన్ ఇది. ఏంటంటే మీరు అని అడిగారో కోపం చేసింది, ఇంకా ఇరిటబిలిటీ మన క్వశ్చన్. ఇంకోటి ఉందంటే ఇరిటబిలిటీ వెన్ ఒబలైజ్ టు ఆన్సర్. ఇంకా ఉంది, కింద ఉంది. యాంగర్ వెన్ ఒబలైజ్ టు ఆన్సర్. పాపం సమాధానం ఏదైనా అడిగితే సమాధానం చెప్పవలసి వస్తే కోపం చెప్తారు. సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు కోపం. అది కాక ఇంపల్స్ టు కిల్ హెర్ హస్బెండ్, భర్తను చంపాలనే ప్రయాణం. నక్సవామికాలు ఇంపల్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సడన్ గా నీళ్ళ తొట్లో పడిచేస్తుంది కొడుకుని. సడన్ గా దోశలు వేస్తా అట్లకాడ అందించేస్తారంట అక్కడ ఎవరుంటే వాళ్ళకి. అమ్మా అని వచ్చిందని అని చెప్పేసి ఇలా చిన్న కోపంలో వస్తుంది, ఒళ్ళు మర్చిపోతుంది కోపంలోను, అట్లకాడ అందించేస్తారు. తర్వాత మరి ఏడుస్తుంది ఇలా చేసేసి. ఒళ్ళు తెలియని కోపం అనమాట అది. అది నక్సవామికలో. ఒక ఆవిడ అలాగే చంటిపెట్టిన అలా నీళ్ళల్లో వేసేసి అస్తమానం కూడా తిరిగేవారండి ఆవిడ, ఎక్కడ నీళ్ళలో వేసేస్తుందో అని. గబాలు ఎలాగంటే వెళ్ళిపోయి పడేస్తున్నారు అలా. నెక్స్ట్ ఇంకోటి అన్నం వేసారు మాస్టర్ గారు. వేసాక ఆవిడకి అంతా నార్మల్ అయిపోయింది, ఆ ఇంపల్సెస్ అన్ని పోయి. అలా సడన్ ఇంపల్స్ వచ్చేస్తాయండి. ఒక కేసు కూడా మనం చెప్పుకున్నాం, భార్యని హింసించే కేసు. మాస్టర్ గారు ఒక కేసు చెప్పారు. ఇలా భార్య భర్తలు విడిపోయారు, ఆ ఫ్రెండ్ వచ్చి పట్టుకెళ్ళి వేసాడు అతనికి నక్సలం పెట్టాను. వేసులోకి 4 ఏళ్ల తర్వాత అప్పుడు భార్యను చూసి రమ్మని చెప్పాడు ఫ్రెండ్. అప్పుడు దాకా లేదు. ఆ కేసు కూడా చాలా బాగుంటుందండి. ఆవిడ వచ్చి బాధపడిన తర్వాత, ఇది పాపం నన్ను కొట్టేస్తున్నాడని చెప్పి చెడ్డోడు అనుకున్నానండి, జబ్బని తెలియదు నాకు. జబ్బని తెలిస్తే నేను వెళ్ళిపోపోదును, ఆయన దగ్గర ఉందును. పాపం వండుకు తిన్నాడు 3 ఏళ్ళును, ఎంతో బాధపడుతున్నాను ఇప్పుడు నేను. వ్యాధి అంటే నేను సేవ చేద్దునండి, చెడ్డోడు అనుకుని పోయాను నేను. అంత నక్షమాంకంతో తగ్గిపోయి మామూలుడు అయిపోయాక ఆ వైపు వచ్చి బాధపడింది మాట్లాడలేదు.
మాస్టర్ ఇంకో కాషన్ చెప్పారండి నక్సల్. ఏంటంటే ఇలాంటి బిహేవియర్ ఉన్నప్పుడు నక్స్ వేసాక పోయింది అనుకోండి ఆ బిహేవియర్, వెంటనే విపరీతమైన పశ్చాత్తాపం వచ్చేస్తుందండి. నేను ఇంతమందిని బాధ పెట్టానా, ఇంతమందిని తిట్టానా, ఎంతమందిని కొట్టానా అని ఎంతో బాధపడిపోయి అలా యారమెట్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసేసుకుంటారట కొంతమంది అయితే. అంచేత నక్స్వామిక టెన్నమ్మది వేసాక అతను నార్మల్ అయిపోయాక కొంచెం బాగున్న తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు సుమా. తను చేసిన దుష్కార్యాలు అన్ని గుర్తొచ్చి ఎంత తప్పు చేసేసానని వెంటనే యారమెట్ వేసేసుకున్నాడు, సూసైడ్ చేసేసుకుంటాడు. మీరు యారమెట్ వేయాలి అలాంటప్పుడు. సూసైడ్ ఆ టెండెన్సీ కానీ కనపడిందో యారమెట్ వేయకపోతే మీరు సూసైడ్ చేసుకుంటాడు. తను చేసిన తప్పుకి బాధపడిపోయి. అంటే అది అడ్వాన్స్డ్ అప్లికేషన్ అని మ్యాథ్స్ గారు చెప్పిన అప్లికేషన్. నక్సలాంక 10 నుంచి 50 వేసాక మనుషులు రిఫార్మ్ అయ్యాక పారామెట్ ఇండికేట్ అవుతుంది సుమా, లేకపోతే సూసైడ్ చేసుకుని చనిపోతారు అని చెప్పారు. ఆవిడ ఇంపల్స్ టు కిల్ హెర్ హస్బెండ్, భర్తను చంపాలని అనుకుంది. అదే నిజంగా ఏదైనా అపకారం చేసింది అనుకోండి, చేశాక అప్పుడు ఈవిడికి అప్పుడు నక్సేసాం అనుకోండి, నిజంగా పొడి చేసింది అప్పుడు నక్సేసాము, వేసాక ఏమవుతుంది ఈ నక్సంకి దిగిపోద్ది. దిగిపోతే తన తప్పు తనకి కనపడిపోద్ది, ఇంకా వెంటనే ఆత్మహత్య చేసేసుకుంటుంది. అంచేతే నక్స్ వేసాక యారమెట్ ఫాలో అవుతుంది, కొంతమందిలో చూసుకోవాలి అని చెప్పారు. అంటే మాస్టర్ గారి యొక్క ప్రేమ అలాంటిదండి. సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి కూడా, తర్వాత ఏం ట్రక్కులు పడతాయి కూడా జాగ్రత్తగా గమనించి ఫాలో అవడం. జాగ్రత్త ఇక్కడితో ఆపేద్దామండి. అందరికీ కృతజ్ఞతలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.